ఇవన్నీ ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళు గొప్పగా ఎదుగుతారో, మానవ జీవితం గొప్పగా సక్సెస్ అవుతుందన్నమాట. కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయడానికి ప్రతి టీచరు ఒక బాధ్యతగా నేర్చుకోవాలి, ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మీకు చాలా మిస్ అయిపోయినట్టు లెక్క. మీరు తర్వాత చెప్తూ ఉంటారు, అయ్యో మీరు ముందు పరిచయం ఉండవలసిందని చెప్పి. నేను యూకే వెళ్ళినప్పుడు యూఎస్ వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో 500 మైళ్ళ నుంచి ప్రయాణం చేసి క్లాస్కి వస్తారు, ఎక్కడి నుంచో. ఎందుకంటే ఇది నో ది వాల్యూ తెలియని వాడికి ఇప్పుడు చూడండి, కోతికి బంగారం ఇక ఏదో అర్పణించామనుకోవాలి, దాని బంగారం ఇది ఏం తెలుసు, దానికి తెలవదు కదా. సో కాబట్టి అంటే ఒక విలువ తెలియాలి అంటే నువ్వు ఫస్ట్ దీని గురించి తెలుసుకోవాలి. యోగశాస్త్రం గురించి తెలిసింది కదా. సో యోగం గురించి తెలిసింది కాబట్టి ఈ యోగ సాధనని ప్రాక్టీస్ చేయడానికి 8 అంగాలు ఇచ్చారన్నమాట. ఫస్ట్ యోగాలోకి ఎంటర్ అయ్యామంటే ఏమన్నారు? అనుశాసనం, క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణని 10 సూత్రాలు ఇచ్చారన్నమాట. ఏ 10 సూత్రాలు అంటే యమ నియమాలు అన్నారు. అట్లా యమ నియమాల్లో ఏంటంటే ముఖ్యంగా సత్యము, ఎప్పుడు నిజాన్నే మాట్లాడు. ఒక అబద్ధం ఆడేమంటే నీ మనసు నీ కంట్రోల్లో ఉంది, ఎప్పుడు అబద్ధం చెప్పడు. సత్యమేవ జయతే, సత్యానికే కట్టుబడి ఉండు. కష్టమైన సుఖమైన నిజాయితీతో ఉండాలి. అర్థమైందా లేదా? అది మొదటి సూత్రం. రెండోది అహింస, ఎవరిని నోటితో కానీ చేతులతో కానీ అలాగే మన ఆలోచనతో కూడా హింస చేయకూడదు. అంటే వేరే వాళ్ళని ఏమైనా హింస చేద్దామనేటువంటి ఆలోచన కూడా నీ మనసులో రాకూడదు అన్నమాట. అహింస ఏమన్నారు? అది అహింస. సత్యము, అహింస. ఆస్తేయము, అపరిగ్రహం, దొంగతనం చేయకూడదు. మనది కానీ మనం ముట్టుకోకూడదు. అపరిగ్రహము, ఏది కూడా మనం ముట్టుకోకూడదు. బుద్ధుడు పంచశీల సూత్రాలు బోధించినటువంటి గొప్ప దేశం భారతదేశం. ఇలాంటి గొప్ప యోగ శాస్త్రాన్ని, హ్యూమన్ వాల్యూస్ ఇచ్చినటువంటి గొప్ప దేశం భారతదేశం. ప్రతి భారతీయుడికి ఉండాల్సిన నియమాలనే మనకి అక్కడ అశోక్ చక్రంలో మన జెండా మధ్యలో చక్రంలో పెట్టుకుని 24 సూత్రాలు అందులో చూసుకొని కావాలంటే ఇవన్నీ సూత్రాలు ఉన్నాయి. అవన్నీ పాటిస్తే నిజమైనటువంటి భారతీయుడు అవుతాం. ఫస్ట్ మనం భారతీయుడిగా నివసిద్దాం. అర్థమైందా లేదా? భారతీయుడు అయితేనే మానవుడిగా తయారవుతాడు. ఎందుకంటే భారతీయుడికి ఉండాల్సిన ఏంటి? హ్యూమన్ వాల్యూస్, మనిషిగా ఉండాల్సినటువంటి మానవత్వము, గొప్ప విలువలు కలిగి ఉంటాడు అన్నమాట. ఆస్తేయము, అపరిగ్రహం, మనకు కానిది మనం తీసుకోకూడదు. అర్థమైందా లేదా? మన కష్టంతో మనం బ్రతకాలి, అది అపరిగ్రహం అన్నమాట. అలాగే బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యము అంటే ఏంటి? ఎప్పుడు బ్రహ్మతో చేరుస్తూ ఉండు. బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం అని కాదు, బ్రహ్మతో చేరుస్తూ ఉండు. అర్థమైందా? ఎప్పుడు నీ మనసు ఎక్కడ ఉండాలంట? భగవంతుని మీద పెట్టు. భగవంతుని మీద పెట్టి పని చేసినప్పుడు అర్జునుడు ఏం చేశాడు? మొత్తం అందరినీ కూడా జయించగలిగాడు. అవునా కదా? ఎందుకంటే భగవంతుని మీద మనసు, శ్రీకృష్ణ పరమాత్మ మీద పెట్టాడు మనసు. కాబట్టి నిర్భయంగా యుద్ధం చేయగలిగాడు. ఎంత కష్టాలు ఎదురైనా సరే నిర్భయంగా చేయగలిగాడు. మనం ఏ పని చేయాలన్నా కానీ భగవంతుని మీద మనసు పెట్టినట్టయితే విజయం సాధిస్తాము. దానికోసం వివేకానంద సింపుల్ ప్రిన్సిపల్ ఏం చెప్పారంటే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ గాడ్. ఇక మధ్యలో ఎవరు ఉండకూడదు. ఏంటి సూత్రం? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ గాడ్. ఆత్మవిశ్వాసము, భగవంతుని మీద విశ్వాసము, విశ్వాసం ఇదే నీ యొక్క సక్సెస్కి ఫార్ములా అని చెప్పి ఎంత సింపుల్గా చెప్పారు చూడండి. ఇవన్నీ యోగ సూత్రాలు అన్నమాట. ప్రతి కొటేషన్ కూడా వివేకానంద మనకి ఆ గురుబోధ అద్భుతంగా ఇచ్చారనమాట. సింపుల్గా ఇచ్చేసారు మన సూత్రాలు. కానీ వాటిని అర్థం చేసుకుని మనం అంత సాధించగలిగేటి ఉండాలంటే మనకేముండాలి? ఇన్స్పిరేషన్. ఏముండాలి? ఇన్స్పిరేషన్. నేను గొప్ప విజయాన్ని సాధించాలి అనేటువంటి ఒక స్ఫూర్తిని లభించాలి. అర్థమైందా? ఇన్స్పిరేషన్ లేకపోతే లైఫ్లో ఎందుకు పనిచేయడం. ఏదైనా సాధించాలన్నా ఒక స్ఫూర్తి కావాలి, లేదంటే డేరా పడిపోతాడు. ఈసారి ఇప్పుడు చూడండి, చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఆ అమ్మాయి కంటే ఒక మార్క్ తక్కువ వచ్చిందని డిప్రెషన్లో వెళ్ళి ఉంటాడు. అవునా కదా? అలా చాలా మంది డిప్రెషన్ అయిపోతూ ఉంటారు. ఉన్నదంతా తృప్తిగా ఉంటారు. కానీ అలా డిప్రెషన్లోకి వెళ్ళకుండా, యాంగ్జైటీ రాకుండా, మనసు ఆందోళన పడకుండా ఉండడానికి ఎంత మంచి సూత్రాలు ఇచ్చారు మనకి అసలు భగవద్గీతలో. కాబట్టి తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అన్నారు. బీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్. తుల్యనిందా స్తుతిర్మౌని, ఎవరైనా తిట్టినా పొగిడినా ఒకేలా ఉండరావు, అప్సెట్ అవ్వకు అని చెప్పి. అదే కదా? సో కాబట్టి ఈ సుఖ దుఃఖాన్ని, అందుకనే మీకు భగవద్గీత అంతా కూడా ప్రతిరోజు ఎందుకు చదువుతున్నారు? ఎవరైనా శ్లోకాలు చదువుతున్నారు కదా, అందులో ఇచ్చిన సూత్రాలు ఏంటంటే ఈ యోగ సూత్రాలే. మనసుని ఎలా ఉంచుకోవాలి, మనిషిగా ఎలా ప్రవర్తించాలి, అవన్నీ ఆ 20 శ్లోకాల్లోనే ఉన్నాయి. మనకి 700 శ్లోకాలు భగవద్గీత.
కానీ భక్తి యోగంలో చెప్పినటువంటి 20 శ్లోకాల్లో అంత గొప్ప నియమాలు ఇచ్చారన్నమాట. అంత గొప్ప ప్రవర్తన నియమాలు, భక్తి శ్రద్ధలు ఎలా ఉండాలి, మనిషి ఎలా డెవలప్ అవుతాడు అనేది. అర్థమైందా? ఓకే. సో కాబట్టి యోగ శాస్త్రం చదువుకోవాలంటే, నేర్చుకోవాలంటే ఇలా భక్తి శ్రద్ధ అనేటువంటిది ముఖ్యంగా కావాలి. ఎప్పుడైనా సరే జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? ఒక శ్లోకం నేర్పించాను కదా, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. చెప్పండి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాతి గచ్చతి. ఎంత సింపుల్గా చెప్పారండి. ఎవరికైనా సరే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, పరమశాంతి కలగాలి. పరమశాంతి అంటే మైండ్ మళ్ళా ఎప్పుడూ డిస్టర్బ్ కానటువంటి స్థితి అనమాట. అది ఎలా వస్తుందంటే జ్ఞానం వస్తేనే వస్తుంది అని చెప్పారు. మరి జ్ఞానం ఎలా వస్తుంది? ఇంద్రియ నిగ్రహ శక్తి. శ్రద్ధావాన్, శ్రద్ధ వల్ల జ్ఞానం వస్తుంది. తత్పర ఇంద్రియ సంయతేంద్రియ అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించుకొని సాధించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే జ్ఞానం కలుగుతుంది. ఇంద్రియాలన్నింటినీ కూడా ఇప్పుడు అమ్మాయికి మార్కులో వచ్చి ఆ ఎగ్జామ్ టైంలో ఐపీఎల్ ఉంది, అమ్మాయి చూసిందన్నమాట. టీవీ దగ్గరికి వెళ్ళిందా మళ్ళా అందరూ ఏమంటారు, అయ్యో ఇవాళ మ్యాచ్ మిస్ అయిపోతామని చెప్పేసి ఆ టీవీ దగ్గర కూర్చుంటారు. ఏమైంది? మనకు ఇంద్రియాలు లోన్ అయిపోయింది. నువ్వు చేయాల్సిన పని ఏంటి? చదువు. నువ్వు చదువుకోవాల్సిన చక్కగా పోయింది. అవునా కదా? సో కాబట్టి అలా లోను కాకుండా ఉండడమే తత్పరః సంయతేంద్రియః. ఒక ఏకాగ్రత అంటే అలా ఉండాలన్నమాట. అంత శ్రద్ధగా పనిచేయాలి. మళ్ళీ ఏది వచ్చినా సరే, ఇప్పుడు మనకి వివేకానంద స్టోరీస్ చెప్తున్నారు కదా, మీరు ధ్యానంలోకి వచ్చినప్పుడు పాము వచ్చినా కానీ ఏకాగ్రత ఎక్కడ చేరుకోలేదు. అంత ఏకాగ్రత అలా ఉండాలి. మనం చదువుకునేటప్పుడు కూడా బయట ఏదైనా ఉన్న సౌండ్ కూడా వినపడిపోతుందన్నమాట. అంత ఏకాగ్రత కావాలి. ఇప్పుడు చూడండి, ఇలా చిన్నదానికి ఫ్యాన్ కొట్టేలా ఇస్తూ ఉంటారు. అంటే స్థిరం లేదు, ఏకాగ్రత లేదు. దానివల్ల ప్రాబ్లం ఉంది. ఫస్ట్ ఏకాగ్రత నేర్పించండి, మనసు కంట్రోల్ నేర్పించండి, అన్ని ఆళ్ళు చదువుకుంటారు. కాబట్టి ఇవన్నీ టీచ్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ టీచింగ్ ఇస్ వేస్ట్ ఆఫ్ టైం. కాబట్టి సబ్జెక్టులు చెప్పడం కాదు, టీచ్. అంటే ఐన్స్టీన్ ఒక విషయం చెప్పాడు, ఎలా ఆలోచించాలో చెప్పండి, ఎలా ఆలోచించాలో చెప్పండి, నువ్వు ఏ విధంగా ఆలోచించాలి, నీ మనసు ఏ విధంగా పెట్టుకోవాలి లైన్లో అనేటువంటి నేర్పిస్తే తెలియదు ఏం ఆలోచించాలని వాళ్ళకి తెలుస్తుంది. అర్థమైంది కదా? సో కాబట్టి మనసుని అలా చేయగలిగి ఏకాగ్రత తెచ్చుకోకుండా మన పాఠం చెప్పి అది వినకపోతే ఏం మన పాఠం వల్ల ఉపయోగంగా. సో కాబట్టి అంటే తప్పనిసరిగా మెడిటేషన్ చేయండి. ఒక్కరు కూడా బయటికి చూడకూడదు. ఆల్వేస్ లిస్టెనింగ్ టు టీచర్స్. అంత ఏకాగ్రత చెప్పాలి. మా టీచింగ్ టెక్నిక్స్లో చాలా ఇంపార్టెంట్. హౌ టు ఎంగేజ్ ఎవ్రీవన్, హౌ టు హ్యావ్ ఐ కనెక్ట్ అనేది. సో దానికోసం ఏకాగ్రత తెచ్చుకోవడం కోసం ఒక ప్రాణాయామం చేద్దాం. ఓకే, చూడండి ఇదివరకు ఎలా ఉన్నారు కదా, ఈ ప్రాణాయామం చేసిన తర్వాత ఇంకా ఎలా ఉంటుంది. ఓకే, భస్త్రిక ప్రాణాయామం. అందరూ భస్త్రిక చేయండి. బాగా శ్వాస తీసుకోవాలి. గ్యాప్ ఉంది కదా, అలా కూర్చోండి. మళ్ళీ కళ్ళు మూసుకొని అంత ఫాస్ట్ 120 రౌండ్స్ పర్ మినిట్ చేయండి. తల పై భాగం సహస్రాల మీద ఏకాగ్రత పెట్టండి. మాట్లాడకూడదు, కంటారకూడదు. చెప్పిందే ఏకాగ్రత స్థిరంగా ఉండాలి. అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ ది హెడ్ అండ్ ద టాప్ ఆఫ్ ద తలపై భాగం గమనిస్తూ ఉండండి. మీకు అనంతమైన
అదే మీ శక్తి. ఎక్కడ కూడా కేవలం సహస్రాన్ని అర్థం చేసుకున్నట్టు భాగం. ప్రాణస్యేదం వసే సర్వం దివే యత్తనిష్ఠితం మాదేవ పుత్రాన్ రక్షస్వ శ్రీచ ప్రజ్ఞాచ విదేహినైతి. దీని అర్థం ఏంటంటే ఈ విషయమంతా కూడా ఈ ప్రాణంతో తయారై ఉంది, ప్రాణంతో నిండి ఉన్నది. ప్రాణశక్తిగా వశేషం, ప్రాణశక్తి వశంలోనే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఆ ప్రాణశక్తే సర్వము. అంటే ఈ శరీరం కూడా ఈ మనసు ప్రాణశక్తితో తయారయ్యాం. మాదేవ పుత్రాను రక్షస్వ అంటే తల్లి పిల్లవాడిని ఎలా అయితే రక్షిస్తుందో అలా ప్రాణశక్తి మనకి తల్లిలాగా మనల్ని కాపాడుతూ ఉంటుంది. ప్రాణాయామం ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళ శక్తి పెరుగుతూనే ఉంటుంది, వాళ్ళ ఏకాగ్రత పెరుగుతూనే ఉంటుంది. సర్వ వ్యాధులు కూడా ప్రాణశక్తి ద్వారానే నిరోధించబడతాయి. ప్రాణశక్తి ఔషధం, ప్రాణశక్తే సర్వం. ఇప్పుడు అలాంటి ఏకాగ్రతతో ఇప్పుడు మెల్లగా రెండు చేతుల్ని ఒకసారి రాటి తల పెట్టుకోండి. మనం ఒక్కొక్క నిమిషం ముందు ఎంత శక్తిగా ఉన్నామో ఈ ఒక్క నిమిషం మనం ప్రాణాయామం చేయడం వల్ల మీలో డిఫరెన్స్ ఏంటని గమనించారా? ఇలాంటి టెక్నిక్స్ ఎన్నో వేల టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. మనిషికి అట్లీగా ఇక్కడికి తీసుకోవాలంటే సహస్రాలలోకి ఏకాగ్రతను తీసుకెళ్ళి నిలబెట్టి ఆ జ్ఞానం అంతటి కూడా ఒకేసారి పొందాలి. నువ్వు జీవితాంతం ఖర్చు పెట్టినా అంత జ్ఞానం రాదు. కాబట్టి అదే ఐడిస్టింగ్ చెప్పిన ఎంసిస్తే మనం చదివే మంత్రం ఉపనిషత్తులో ఇచ్చారు. ఉపనిషత్తులో దాన్ని ఐడిస్టింగ్ చెప్పింది ఏంటంటే ఈక్వల్ టు ఎంసిస్తే అని చెప్పారు. ఓకే, ఈ ప్రపంచం అంతా ఇదెంత ఎనర్జీ, ఎనర్జీ మాస్ అంటే ఇదంతా మాస్ అంతా ఎలా తయారైంది? ఎనర్జీ నుంచే తయారైంది. కాబట్టి మనం ఏది చూసినా ఇదంతా కూడా దేంతో నిండి ఉండే? ప్రాణశక్తితో. ఈ శరీరం ఉండే ప్రాణం పోయిందంటాం. పోయిందంటే ఏమవుతుంది? ఈ శరీరం పనిచేస్తుందా? పనిచేస్తుందా? కాబట్టి ప్రాణం అనేటువంటిగా ముఖ్యం అనేది ఏంటంటే మరి ఆ ప్రాణాన్ని ఎంత పెంచుకుంటే అంత మంచిది కదా. మరి ఎందుకు పెంచుకోవట్లే? రోజు ఎందుకు సాధన చేయట్లే? కాబట్టి సాధన చేయడానికి తప్పనిసరిగా చేసుకోవాలి, పెంచుకోవాలి. అది తెలివైన వాటి లక్షణం. సో మనం అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకూడదు. ఒక కత్తికి పదును పెడితేనే అది బాగా తెగుతుంది, అలాగే మన మనసుకు పదును పెడితేనే అది బాగా పనిచేయగలుగుతుంది. సో కాబట్టి నువ్వు బాగా జ్ఞాన సాహిత్యం బాగా నేర్చుకో, సాధన చేయి, ఇంకా ఎంతో విజయాలు సాధించగలుగుతుంది. దాంట్లో డౌట్ ఏంటి? ఓకే, మంచి ఏకాగ్రత ఉండడం వల్లే సాధించవు. మీరు పూర్వజన్మ సుకృతం అదంతా కూడా బాగా జరిగింది. కానీ ఇక్కడి నుంచి ఇంకా సాధించడం కోసం నువ్వు నిరంతరం కూడా ప్రతిరోజు 1 గంట యోగ సాధన చేసుకుని ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానం చేసుకుంటూ ఇంకా పెంచుకుంటే కొన్ని మైండ్ పవర్, అదేవిధంగా జ్ఞాపక శక్తి, ఏకాగ్రత ఇవన్నీ పెంచుకుంటే డెఫినెట్గా నువ్వు ఐఏఎస్ సాధిస్తావు. దాంట్లో డౌట్ ఉంది. సో అంటే మనకు ఆందోళన పడకూడదు. ఏ పరిస్థితుల్లో కూడా అంత మనోధైర్యంతో ఉండాలి, అప్పుడే సాధించగలరు. మహావీరుడు అర్జునుడు, కానీ ఆ మనోధైర్యం కోల్పోవడం వల్ల ఏమైంది? అదేంటో మొత్తం ఫిజికల్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి నువ్వు ఎంత తెలివితేటలానే ఉండొచ్చు, కానీ మనోధైర్యాన్ని సంపాదించుకోవడం కేవలం దీనివల్ల అవుతుంది. కాబట్టి ప్రతి మనిషి 4 బలాలు పెంచుకోవాలి. 4 బలాలు చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సార్, ఫస్ట్ శారీరక బలం, స్ట్రాంగ్గా ఉండాలి ఫిజికల్లీ. అదేవిధంగా రెండోది మనోబలం, రెండోది ఏంటి? మానసిక శక్తి. మానసిక శక్తికి అక్కడ ఏమున్నాయి అక్కడ ఆల్రెడీ రాసిపెట్టి చాలా ఏకాగ్రతతో పాటు జ్ఞాపక శక్తి పాటు గ్రహణ శక్తి, ఇలాంటి చాలా శక్తులు ఉంటాయి మనసుకి, అవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటాం. మనోబలం, తర్వాత బుద్ధి బలం, 4వ 3వ బుద్ధి బలం. బుద్ధిని మన ఇంట్లో బుద్ధిని బాగా బలంగా చేసుకోవాలి, తయారు చేసుకోవాలి.
ఒక్కడే బుద్ధి ఉండకూడదు, తప్పుడు ఆలోచనలు రాకూడదు, బుద్ధి కరెక్ట్గా ఉండాలన్నమాట. నీ ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి. మాట్లాడితే కోపం చేయడం అట్లాంటివి చేయకూడదు. బుద్ధి బలం. ఆ బుద్ధి ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో మనం ఎంతో గొప్ప వ్యక్తిగా తయారవుతాం. బుద్ధి బలం. నీ బుద్ధి నేను నడిపించేది. ఒక్క బుద్ధి ఉందంటే చెడిపోతాడు. బుద్ధి వీక్గా ఉంటే నాశనం అయిపోతాడు. అంటే బుద్ధి స్ట్రాంగ్గా ఉండాలి. తర్వాత ఆత్మబలం. నాలుగోది ఏంటి? ఆత్మబలం. ఆత్మబలం అన్నమాట. ఆల్ పవర్ ఈజ్ విత్ యూ అంటే ఆత్మ అనేటువంటి చాలా శక్తివంతమైంది. ఈ శరీరంలో ఒకటే ఉండదు. ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఈ శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది అన్నమాట. అందుకని టెలిస్కోప్ లేకుండా కూడా ఋషులు ఆ ఆత్మబలాన్ని సంపాదించుకుని ఆత్మజ్ఞానం మొత్తం అక్కడక్కడ ఏ స్టార్ ఉంది అన్నిటి గురించి తెలిసిస్తున్నారు. కేవలం ధ్యానం చేయడం వల్ల ఎక్కడ ఏ స్టార్ నడుస్తుంది అన్నీ తెలిసిపోయింది. మొత్తం అన్నీ కూడా ఇప్పుడు టెలిస్కోప్లో కూడా చూడలేం. అంత జ్ఞానాన్ని మనకు కొనుకొచ్చారు కేవలం తపస్సు ద్వారానే. అర్థమైందా? అంటే అంత దూరం ఎలా చూడాలి? టెలిస్కోప్ అంటే కొంత దూరం చూస్తుంది, కొన్ని నక్షత్రాలే కనబడతాయి. కానీ మనం అంతా నిండి ఉన్నాం కదా, మనం ఆత్మస్వరూపం. ఈ శరీరానికి ఉంటే పరిమితం కాదు. నేను ఇది అనుకోవడం అదే అజ్ఞానం అనమాట. నేను ఇది అనుకోవడం. ఈ శరీరం ఉంటే కాదు, మనం ఇదంతా మనమే. అందుకనే మానవత్వం ఎప్పుడు వస్తుందంటే ఈ నిజాన్ని తెలుసుకున్నప్పుడు. నిజాన్ని తెలుసుకున్నప్పుడు వీళ్ళందరూ నా వాళ్ళు, నేనే. వీళ్ళందరూ వీళ్ళు నేనే, వాడు నేనే, ఆడు నేనే, అందరూ నేనే. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటాం మనం. లోకా సంస్థ సుఖంలో. కానీ నువ్వు ఇదే నేను అని అనుకున్నావు అనుకో, చాలా బాగుంది. ఇదే నేను అనుకోకూడదు. ఓకే, ఇదే నేను అనుకున్నాను అనుకో, ఏమవుతుంది? దీనికే చేయాలనుకుంటావు, దీనికే మంచి చేయాలి, దీనికే బాగా చేసుకోవాలనుకుంటావు. ఇది అందరూ నేనే అనుకున్నావు అనుకో, అందరికీ షేర్ చేస్తాం. నీకు ఏదన్నా అందరికీ పంచుకోవాలి. అర్థమైతే లేదండి ఈ సూత్రం? ఇది నేను అని అనుకోవడం అనేటువంటి అజ్ఞానం. ఇది నేను కాదు. తెలుస్తుంది ఇది నేను కాదు, నా శరీరం అంతే. ఇది నేను కాదు, ఇది నా శరీరం అంటే. ఈ సైకిల్ ఉంది, ఇది నా సైకిల్ అంటావా లేదా? ధ్యానం చేసినప్పుడు కూడా ఇదే విధంగా చక్కగా ఏకాగ్రతతో ఇది నేను కాదు అని చెప్పి కూర్చోవాలి. ఈ శరీరం నేను అనుకుంటే అటు ప్రమాదంలో ఈ ఆలోచనలు వస్తే రకరకాలు వస్తాయి. ఇది నేను కాదు అని కూర్చోవాలి. రమణ మహర్షి ఒక సింపుల్ సూత్రం చెప్పారు. ఏమన్నారంటే, నువ్వు సాధించాలి అంటే జ్ఞానం సాధించాల్సింది ఒకే ఒక ప్రశ్నతో సాధించాలి. నీకు ఆలోచనలు ఎక్కువ వచ్చేస్తున్నాయి అనుకో, నువ్వు ఒకటే ప్రశ్న తీసుకో, నేను ఎవరిని అని ప్రశ్న. నేను ఎవరిని? అప్పుడు నువ్వు ఎవరో ఫైండ్ అవుట్ చేయడానికి నీ మనసు కాదు. నేను ఎవరిని అనేటువంటి తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నించు. ఆ ఒక్క క్వశ్చన్ చాలు నీకు తెలుసుకుంటా అంట. అది తెలుసుకుంటే అంతర్జ్ఞానం తెలుసుకుంటారు. సో కాబట్టి మనం యోగ సాధన చేసినప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేది కాదు. మూడు నమస్కారాలు చేసిన ప్రాణంతో చేస్తాం. ప్రాణానికి ఒక 12 రౌండ్లు సూర్య నమస్కారం చేసామంటే ఆయుష్ సత్వ బలారోగ్యం. ఆయుష్ పెరుగుతుంది, సత్వగుణం పెరుగుతుంది, ప్రజ్ఞ వస్తుంది. ప్రజ్ఞ అంటే ఏంటి? జ్ఞానం. షార్ప్ ఇంటలెక్ట్ బాగా పెరుగుతుంది. 12 సూర్య నమస్కారాలు 10 నిమిషాలు. మన ఫిజికల్ ఎనర్జీ ఎంత తెలుసా? 7 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తే ఎంత ఎక్సర్సైజ్ అవుతుందో అంత ఎక్సర్సైజ్ ఈ 10 నిమిషాలు. బాడీ కంట్రోల్లో ఉంటుంది, మైండ్ కంట్రోల్లో ఉంటుంది, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ పోతాయి. అంత గొప్ప ఆసనాలు 12 ఆసనాలు కలిపి సూర్య నమస్కారాలు అని మనకి ఇచ్చారు. అది ఒరిజినల్గా యోగాలో ఇవ్వలే. ఆ తర్వాత ఋషులు కనిపెట్టి ఈ సూర్య నమస్కారాలని 12 ఆసనాలు ఇలా చేస్తే ఈ ఏళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలియుగంలో ప్రజలకు పనికొస్తుందని చెప్పి సూర్య నమస్కారాలు మనకి తర్వాత ఇచ్చారు. అంతకుముందు కేవలం ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని చెప్పి అలాగా ఇచ్చారు. యమనియమాలతో పాటు మొత్తం 8 అంగాలు ఇచ్చారు మనకి. ఈ 8 అంగాలను ఒక్కొక్కటి పాటించుకుంటే అంటే ఆ గొప్ప స్థితికి చేరుకుంటాం. ఓకే, సో అందరూ ఇప్పుడు ఒకసారి ఒకసారి ఎవరు కాల్ చేసుకుంటారు? ఒకసారి ఒకసారి ఎలా డ్రాయింగ్స్ క్లీన్ చేసుకోండి. ఒకసారి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మోకాలు ఇవ్వండి.
lines. Round it up. Right and left. Forward and back. Side twist. Now, twist exercise. Up and down. Wrist rotation. Observe this to join దగ్గర observe చేస్తూ చేయాలి. Reverse. Concentration on elbows. Reverse. Shoulders. Reverse. Neck exercise. Last gentle massage. Tap your palms and massage. Okay, now. Right, down, up, down, up, down, up, right, left, right, left, right up, right up, left up, right, left up, right, round, down, right, up, left, down, left, up, right, down, right, up, left, down, left, up, right, down. Gentle massage, tap your palms. Gently place your palms and eyes. మంచిగా మసాజ్ చేయండి మళ్ళీ ఒకసారి. ఓకే, both hands నార్మల్గా ఒకసారి జాగింగ్ చేయండి. లోపల